జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాణాలు తీసుకున్న 130 మంది కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సాయం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. కాసేపట్లో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు పవన్ చేరుకోనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటుగా సిరివెళ్ల మండలం కేంద్రంలో పవన్ కళ్యాణ్ రచ్చబండ సభ నిర్వహించనున్నారు. రైట్గా పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి, మల్లికార్జున్ నంద్యాల సమీపంలో ఉన్నారు, మరియు శ్రీనివాస్ వెంకటేశ్వరపురం నుంచి రెడీగా ఉన్నారు మనకు అందించడానికి. ముందుగా రవికృష్ణ చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి? ముఖ్యంగా ఇక్కడ రైతు భరోసా యాత్రకు సంబంధించినటువంటి ఈ యాత్ర ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్కి, ఓరకల్ ఎయిర్పోర్ట్కి రాబోతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఎయిర్పోర్ట్కి రాబోతున్న సందర్భం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా జనసేన అభిమానులు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఎప్పుడెప్పుడు తమ అధినేత ఇక్కడికి వస్తారు అనే దాని మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న పరిస్థితిని చూడవచ్చు. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా కూడా యువకులు, అదేవిధంగా కూడా నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకున్నారు. మామూలుగా పరిస్థితుల్లో ఈ ఎయిర్పోర్ట్లో పెద్దగా కూడా జనసంచారం అనేది ఉండదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ టూర్కి వస్తున్నారని తెలిసిందో, ఇప్పుడు రాబోతున్న సందర్భంలో కూడా ఇక్కడికి ఇప్పుడే చేర్చుకున్న పరిస్థితి అయితే ఇక్కడికి వచ్చేసిన సందర్భం. ఇప్పుడు ఇక్కడ నుంచి జనసేన అధినేత రైతు భరోసా కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తారు. జిల్లాలో ప్రారంభించి మొట్టమొదటిగా ఇక్కడ నుంచి ఓరోకల నుంచి ప్రారంభమయ్యేటువంటి యాత్ర ఇక్కడ నుంచి మొత్తంగా కూడా నంద్యాల, ఆ తర్వాత సిరివెళ్ళ వరకు అవుతుంది. సిరివెళ్ళలోనే ఉన్న దీనికి రచ్చబండ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు ఇక్కడ నంద్యాల దగ్గర ఉన్నటువంటి 4 గ్రామాల్లో ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ నలుగురు రైతులని, వాళ్ళ కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి భరోసా ఇవ్వటమే కాకుండా ఈ ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి కూడా 1 లక్ష రూపాయలు చెక్కును కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి ప్రస్తుతం ప్రారంభమైన తర్వాత యాక్చువల్గా 9:30కి ఇక్కడి నుంచి ప్రారంభం కావాలి, కానీ లేట్ అయింది. 10:30 ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి విమానాశ్రయం చేరుకుంటారని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక్కడ నుంచి వెంటనే కూడా బయలుదేరి నంద్యాల వైపుగా వెళ్తారు. అక్కడ నుంచి ఉన్నటువంటి 4 గ్రామాల్లో ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలని కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్తో కలవటం, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన చెక్కులు రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సిరివెళ్ళలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం
చేయడం జరిగింది. ఈ రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి రచ్చబండ కార్యక్రమంలో మొత్తంగా కూడా ఇక్కడ ఈరోజు 130 మంది ఈ రైతులు, కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఈ 4 కుటుంబాల మినహా మిగతా ఉన్నటువంటి 126 కుటుంబాలకి కూడా ఆ రచ్చబండ కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేయటం అనేది జరుగుతుంది. అసలు ముఖ్యంగా కూడా ఇది కరువు ప్రాంతము. ఈ కర్నూలు అనేది ప్రతి 4 సంవత్సరాల్లో కూడా 3 సంవత్సరాలు పంటలు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. కానీ ఇక చేసేదేమీ లేక కూడా రైతులు భవిష్యత్తు మీద ఆశతో అప్పులు చేసి మరీ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ పంట సరిగ్గా పండకపోవడం, అదేవిధంగా కూడా తీసుకున్నటువంటి అప్పులు భారం కావడంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి తీర్చలేమన్న ఉద్దేశంతోనే వాళ్ళు బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనము కూడా లేదు. బలవన్మరణం చెందినటువంటి రైతు కుటుంబాలను వాళ్ళని ఆదుకోవాలన్న స్పృహ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టారో, రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టి ఆయన ఈ రైతులు ఎవరైతే మృతి చెందిన రైతు కుటుంబాలకి నగదు పంపిణీ చేయడం ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వంలో చలనం వచ్చినట్టు పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే మొత్తంగా మనం కనుక ఇక్కడున్న పరిస్థితి కనుక చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఎక్కడైనా సరే పెద్ద ఎత్తున కూడా బ్యానర్లని ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం పూర్తిగా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఒక్క బ్యానర్ కూడా లేనటువంటి పరిస్థితి. అక్కడ చెబుతున్నటువంటి అభిమానులు మనతో అన్న మాటలు ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూడా బ్యానర్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా వెంటనే తొలగించారు. బ్లేడ్తో కోసేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టాలని చూసినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అయినా కొంతవరకు మార్పు వస్తుందేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ ఇప్పటికే 10:30 అయింది. ఫ్లైట్ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంచెం డిలే అయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరికొన్ని సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఇక్కడ నుంచే ఆయన ఏదైతే ఈ సభా ప్రాంగణం వరకు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంటారు. ఈ సభా ప్రాంగణంకి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే అభిమానులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా చేరుకున్నారు. ఈ రైతు భరోసా కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత 4:35కి ముగింపుగా మొత్తానికి ఈ రచ్చబండ కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రవికృష్ణ మీరు అలాగే ఉండండి. నెక్స్ట్ వెంకటేశ్వరపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఫస్ట్ టైం ఈరోజు కౌలు రైతు కుటుంబం అక్కడ ఫ్యామిలీ దగ్గర ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం అక్కడే పర్యటించిపోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏంటి? అనుష, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో వరోకలు ఎయిర్పోర్ట్ నుంచి వెంకటేశ్వరపురం గ్రామం, కర్నూలు జిల్లా పాణ్యం మండలం వెంకటేశ్వర గ్రామం రావడానికి సిద్ధం కావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో కౌలు రైతు మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాయలసీమ జిల్లాలలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటన చూసుకున్నట్లయితే గనక ఒక హాట్ టాపిక్గా మారడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో అప్పుల బాధతో మృతి చెందినటువంటి కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేనున్నానంటూ ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటం కోసం ఇక్కడికి చేరుకుంటున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ ఈ ప్రాంత నేతలు ఉన్నారు. ఏమండి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీ ప్రాంతం వస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు రాష్ట్రంలోన ఈ కర్నూలు జిల్లాకి రైతు భరోసా యాత్ర సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలోన పెద్ద ఎత్తున ఈ కర్నూలు జిల్లాలోన సుమారుగా దాదాపుగా 400 మంది కౌలు రైతులు చనిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలోన ఇంత పెద్ద ఎత్తున చనిపోయి ఈ జిల్లాలోన ఇంతమంది ఈ యాతన పడుతూ ప్రజలు చాలా అష్ట కష్టాలు పడుతుంటే ఈ ప్రభుత్వము ఎట్టి సహాయం చేయకుండా ఇంతవరకు వాళ్ళ పక్షాన నిలబడకుండా ఉండనందుకు మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రైతుల తరపున ఏ పక్షపాతం లేకుండా వారికి నా తోచినంత సాయం చేయాలని, ప్రభుత్వం చేయలేని ఈ పనిని మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. అంటే రాష్ట్రంలోన ఓట్లు సీట్లు వాళ్ళే సీఎంలు వాళ్ళే ఇది. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఈరోజు
దిక్కు ఎవరంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే, పవన్ కళ్యాణ్ గారు సమస్య గుర్తిస్తేనే ప్రభుత్వం ఈరోజు సహాయం చేస్తుందా అంటే బడుగు బలహీన వర్గాలకి ఎవరు ఒక ప్రశ్న వేయకుంటే, వాళ్ళ తరపున నిలబడకుంటే ఈ రాష్ట్రంలో న్యాయం జరగదా అన్నంత ఇదిలో ఈ పరిస్థితి ఈ కాలంలో దాపరించింది. కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల యాత్ర భరోసా సందర్భంగా అలాగే మున్ముందు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకానికి కౌలు రైతులకి వారికి అండగా ఉంటాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోన చలనం వచ్చే వరకు వారు ఆర్థిక సాయం ఏదైతే చెప్పారో ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలు వంచి కానీ ఈ రోజు జరుగుతున్న అన్యాయానికి, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. అలాగే రాష్ట్రంలోనే కాకుండా ఈ రాష్ట్రంలోన 13 జిల్లాల కన్నా హైయెస్ట్గా ఈ కర్నూలు జిల్లాలోన ఈ ఆత్మహత్యలు జరిగాయంటే, ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రజానీకాన్ని గుర్తించాలి. అలాగే రైతులు కూడా ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది, ఆ రోజు ఇచ్చిన మాట ఎక్కడ పోయింది, మేము చేస్తున్న ఈ పనికి రైతులకు కూడా ఆలోచించి రేపొద్దున ఎవరైతే ప్రజానీకానికి అండగా తోడుగా ఉంటారో వాళ్ళని సూచనప్రాయంగా రేపొద్దున వాళ్ళతో మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వంలోన చలనం వచ్చేలాగా వారు ఆర్థిక సాయం చేసేలాగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలోనే ఉన్న ఈ కౌలు రైతులందరినీ ఆదుకోవాలని కోరుతున్నాము. అంటే ఈ ప్రాంతంలో చూసినట్లయితే కనుక ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలని పరామర్శించడానికే పవన్ కళ్యాణ్ రానున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కనుక మేకా సుబ్బారాయుడు కుటుంబానికి సంబంధించి పరామర్శించడానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. మనతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమో చెప్పండి, మీ భర్త ఎప్పుడు చనిపోయారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలన్నర సార్ చనిపోయి. మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందిందా లేదా, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా ఏ సాయం చేయలేదు సార్. ఆఫీసులో అన్ని తిరిగి కలిసిపోయి ఊకినే ఖాళీగానే ఉన్నాను సార్. ఏ సాయం చేయలేము ఇంతవరకు. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని పవన్ కళ్యాణ్ సాయం చేస్తాడని ఇక్కడ దాకా వచ్చినాం. మీరు చెప్పండి, మీ బ్రదర్ చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, మీకు ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఏమైనా సాయం అందిందా? మా ప్రభుత్వం నుండి అయితే ఇంతవరకు ఏం అందలేదు సార్. ఏదో 7 లక్షలు రైతు భరోసా అని వస్తుందన్నారు. అది వచ్చాది అని మేము చాలా వరకు ట్రై చేసినాము, కానీ అన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినాము, ఆ ఫైల్ కూడా ఇచ్చినాము, కానీ వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదు. కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో సాయం చేస్తా అన్నారు, చేస్తే మాకు పర్వాలేదు. అట్లనే మాకు ప్రభుత్వం కూడా మాకు సాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. మాకు ప్రభుత్వం కూడా చేయాలని మేము ఆశపడుతున్నాం మా పిల్లల భవిష్యత్తు. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తానన్నారు కదా, మీకు అవి రాలేదా? అవి రాలేదు సార్. 2 సంవత్సరాల నుండి మేము తిరుగుతున్నాం, రాలేదు. కానీ వస్తాయి అంటున్నారు, ఇప్పుడు వస్తాయి, ఈ నెల వస్తాయి, కానీ రాలేదు. కానీ వస్తాయని మాకు నమ్మకం ఉంది. మాకు ఆయన కూడా సాయం చేస్తే మాకు ఇంకా బాగుంటుందని మేము, మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల కుటుంబాలలో ఆత్మహత్యలు చేసుకున్న వారికి 7 లక్షల రూపాయలు అందిస్తానని గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఏమీ సహాయం అందలేదు. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాకు ఆర్థిక సహాయం అందించాలి, పిల్లల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌలు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసినట్లయితే కనుక కర్నూలు జిల్లాలోనే ఆ వెంకటేశ్వరాపురం గ్రామానికి సంబంధించి మనం ఉన్నాము. ఇక్కడ మొదట ఈ కర్నూలు జిల్లాలో కౌలు రైతుల పాదయాత్రకు సంబంధించి మొదట పవన్ కళ్యాణ్ ఈ రైతు కుటుంబానికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ రైతు కుటుంబానికి సంబంధించి నివాళులర్పించి వీరికి భరోసా ఇవ్వటము, ఈ కుటుంబానికి సంబంధించి అండగా ఉంటానని చెప్పేసి కూడా స్పష్టం చేసే పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారికి భవిష్యత్తుకు నేను అండగా ఉంటాను, వారికి భరోసా ఇస్తానని చెప్పేసి కౌలు రైతు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర 3వ విడత కర్నూలు జిల్లాలో మరి కాసేపట్లో ప్రారంభంగానుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మొదట అనంతపురం జిల్లా, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఈ యాత్ర జరుగుతుంది. యాత్రలో చూసుకున్నట్లయితే గనక పాణ్యం మండలానికి సంబంధించినటువంటి రైతు సుబ్బారాయుడికి సంబంధించినటువంటి రైతు కుటుంబాన్ని మొదట పరామర్శించి ఇక్కడి నుంచే ఈరోజు ఈ యాత్ర ప్రారంభమవుతుంది. తర్వాత చూసుకుంటే గనక సిరివెళ్ల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఉన్నది. ఆ రచ్చబండ కార్యక్రమంలో మొత్తం ఈ జిల్లాకి సంబంధించి మొదటి విడతగా
131 మందికి సంబంధించి రైతులకు ఈరోజు పవన్ కళ్యాణ్ చెక్కులు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల భరోసా యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రకు సంబంధించి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ వర్గాలందరిలో కూడా ఒక చలనం ప్రారంభం కావడం జరిగింది. మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ యాత్రకు ప్రభుత్వము ఎన్ని ఆటంకాలు కలిగించినా కానీ రైతులు జన సైనికులు స్వచ్ఛందంగా పాల్గొని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తున్నారు. ఈ యాత్రలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ ఎటువంటి రాజకీయ బ్యానర్లు లేకుండా కేవలం రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడటం కోసం ఆ స్టేజిపై రచ్చబండ కార్యక్రమం దగ్గర కూడా ఒక వైట్ క్లాత్ తోటి అదేవిధంగా ఎవరైతే రైతులు మృతి చెందారో వారి కుటుంబ సభ్యులను మాత్రమే ఆ పై ఏదైతే స్టేజి పైకి ఆహ్వానించి వారి సమక్షంలోనే తన ఉపన్యాసాన్ని చేసే విధంగా కూడా ఉండటం చూసినట్లయితే కనుక కేవలం మానవతా దృక్పథంతో యాత్ర సాగుతుంది, ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం కాదని స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఉండడం జరిగింది. అంటే కర్నూలు జిల్లా రాయలసీమ గడ్డపై కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ అధినేత రాక కోసం కూడా జన సైనికులంతా కూడా వెయ్యికలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎప్పుడెప్పుడు వస్తారా తమ అధినేత, తమ కష్టాలు తీరుస్తారని కూడా రైతులందరూ కూడా అదేవిధంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుష. రైట్ శ్రీనివాస్, మీరు అలాగే ఉండండి. నెక్స్ట్ మా ప్రతినిధి నంద్యాల సమీపంలో ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, పవన్ కళ్యాణ్ నంద్యాల రూట్ వైపే వెళ్తారని సమాచారం. పవన్ కళ్యాణ్ అక్కడ ఆగే పరిస్థితి ఉందా? మీ దగ్గర ఉన్న ఫుల్ అప్డేట్స్ ఏంటి? అనుష, మన పూర్తి స్థాయిలో ఓరకొల్లు ఎయిర్పోర్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇదే మార్గం గుండా కూడా బయలుదేరున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం బేతంచెర్ల వద్ద ఉన్నట్టు నంద్యాలకు మరికొద్ది సమీపంలో ఉన్నామని చెప్పవచ్చు. ఇదే మార్గం గుండా కూడా పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా మార్గ మధ్యంలో కూడా ఎదురు చూసినట్టు పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆగి ఏదైతే అభిమానులకు ఒక అభివాదం చేసేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్, మహిళలు కావచ్చు, మిగతా అందరూ కూడా ఈ ప్రాంతం గుండా అదే ఇదే దారి గుండా వెళ్తారని తెలుసుకున్నట్టు ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఆయన కోసం ఎదురు చూసిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఓరకొల్లు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఓరకొల్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఇదే మార్గం గుండా కూడా నంద్యాల చేరుకుంటారని చెప్పవచ్చు. నంద్యాల చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, కౌలు రైతులు ఎవరైతే మృతి చెందారో ఆ కౌలు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించున్నారని చెప్పవచ్చు. పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలం చేరుకుంటారు. సిరివెల్ల మండలంలో ఒక రచ్చబండ కార్యక్రమం జరగబోతోంది. 130 మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఈ కౌలు రైతులు కూడా పంటల పండగ పూర్తి సెలవు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం కోసం, ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చివరిగా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ని వీరు కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ వీరికి భరోసా నింపేందుకు కూడా రాష్ట్రంలో కౌలు రైతుల భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా 130 మంది రైతులకు ప్రతి ఒక్కరు ₹1,00,000 చొప్పున కూడా ఆయన ఆర్థిక సహాయాన్ని అందించబోతుందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకు ఇటు కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపుగా 400 మంది కౌలు రైతులు పంటల పండగ ఏదైతే ఆర్థిక పరిస్థితి సరిగా లేక కూడా ఏదైతే పంటల కోసం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులని తీర్చలేక వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా వారికి ఒక భరోసా నింపేందుకు జనసేనాని కంకణం కట్టుకున్నారని చెప్పవచ్చు. ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో వారికి అందరికీ కూడా న్యాయం చేసి తీరుతానంటున్నారు. ప్రస్తుతం ₹1,00,000 తన సొంత డబ్బుతో కూడా చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉంది. ఎందుకంటే రైతులు చనిపోతే రైతు కుటుంబానికి కూడా ₹7,00,000 ఆర్థిక సాయం అందిస్తానని చెప్పి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే హామీ నిలబెట్టుకోలేదు. ఈరోజు కౌలు రైతులు అన్న వానికి ఒక భరోసా అనేది లేకుండా పోతుందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఒక జనసేనాని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. కర్నూలు జిల్లాలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇటు కర్నూలు జిల్లా కావచ్చు, ఇటు నంద్యాల జిల్లా కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో కూడా జనసేనాని సుడిగాలి పర్యటన ఉండబోతుందని చెప్పవచ్చు. అడుగడుగున కూడా జన నీరాజనం పలికేటువంటి అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎంతో ఆయన కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, రైతన్నకు వెన్నుగా ఉన్నటువంటి, రైతన్నకు మంచిగా అండగా ఉన్నటువంటి కార్యక్రమం జనసేనాని తీసుకోవడంతో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఆయన రాక కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. మార్గ మధ్యంలో కూడా జనసేనాని కలిసి అతనితో కరచానం చేయాలని చెప్పేసి కూడా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఓరకొల్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఇదే మార్గం గుండా కూడా నంద్యాల చేరుకుంటారు. నంద్యాల చేరుకొని అక్కడ 4 కుటుంబాలను పరామర్శించిన తర్వాత ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలంకు చేరుకుంటారు. సిరివెల్ల మండలంలో ఒక రచ్చబండ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. కౌలు రైతులు ఎవరైతే ఉంటారో 130 మంది కూడా ఆ రచ్చబండ సమీపానికి వస్తారని చెప్పవచ్చు. రచ్చబండ సమీపంలో అక్కడికి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీద కూడా ఈ చెక్కు ₹1,00,000 చెక్కును కూడా వారికి అందించారని చెప్పవచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ జనసేనాని రాక కోసం అయితే అందరూ ఎదురు చూసినట్టు పరిస్థితి కర్నూలు జిల్లా నెలకొందని చెప్పవచ్చు. అనుష. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాణాలు తీసుకున్న 130 మంది కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సాయం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. కాసేపట్లో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు పవన్ చేరుకోనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటుగా సిరివెళ్ల మండలం కేంద్రంలో పవన్ కళ్యాణ్ రచ్చబండ సభ నిర్వహించనున్నారు.